ఖైదీ సినిమా బాగా ఆడటం వల్ల ఆయనతో మేము ఎన్నో సినిమాలు పనిచేసే అవకాశం మాకు కలిగింది. కానీ ఒకటి పసుపులేటి రామారావు ఈ బుక్ నేను చదువుంటే మాత్రం నాకు తెలిసిన చిరంజీవి గారి విషయాలు ఎవరికీ తెలియదు ఇండస్ట్రీలో. మళ్ళీ సీక్వెల్ తప్పకుండా మీరు రాయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయనతో మేము రాసింది 27 సినిమాలు, అందులో 24 వంద రోజులని. దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ, ఆ 3 సినిమాలకి 3 వజ్రపు పెట్టి మాకు పెన్ను ఇస్తానంటే మాకు వద్దండి, మా ట్రస్ట్కి డబ్బు ఇవ్వమంటే ఆయన 10 లక్షల రూపాయలు మా రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్కి ఇచ్చారు చిరంజీవి గారు. మేము ఎప్పుడు చేసినా 3 సినిమాలు అట్లా వరుసనే, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడరు, ఇంద్ర, ఠాగూరు, శంకరదాద ఎంబీబీఎస్ అట్లా సీక్వెల్గా వచ్చి సూపర్ డూపర్ హిట్లని. అంటే మా అనుబంధం ఆయనతో అంత ఉంది. ఒక విచిత్రం ఏంటంటే ఖైదీ రిలీజ్ అయింది అక్టోబర్ 28. అదే అక్టోబర్ 28న ఆయన మంత్రి అయ్యారు ఢిల్లీలో. అంటే ఖైదీ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ అయిపోయాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ మంత్రిగా కూడా బడుగు బలహీన వర్గాల హృదయాల్లో ఖైదీగా, గొప్ప రాజకీయ నాయకుడిగా ఆయన ఉండిపోవాలని నేను మనసారా కోరుకుంటున్నా, ఆయనకి ఆప్తుడిగా. థ్యాంక్ యూ. సుమారు 35 సంవత్సరాల క్రితం పసుపులేటి రామారావు గారికి నాకు పరిచయం జరిగింది. ఆ రోజు నేను ఆయనలాగానే చాలా సాధారణంగా, సింపుల్గా ఆయనతో పాటు రెగ్యులర్గా కలుస్తూ అనేక విషయాలు చర్చించుకుంటూ ఒక సాదాసీదా జీవితం నుంచి ప్రారంభమైంది. అటువంటి రామారావు గారు ఇప్పటిదాకా అట్లాగే అదే మెయింటైన్ చేస్తున్నారు. మేము మట్టుకు అనేక మార్పులు, అనేక రకరకాల ఒడిదుడుకులు అన్నీ చేస్తూ ఈ ప్రయాణం ఇంకా కొనసాగిస్తున్నాం. రామారావు కూడా అదే ప్రయాణం ఇంకా కొనసాగిస్తూ అదే సాధారణమైన జీవితం, అదే డెడికేటెడ్ జర్నలిజం ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా ఆయనలో నాకు ఫిజికల్గా కూడా పెద్ద మార్పు నాకు కనపడలా. యాక్చువల్గా చెప్పాలంటే తలకి కర్చీఫ్ కట్టుకుని, చంకలో ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని, కంపల్సరీగా ఒక పెన్ను, నోట్బుక్ ఉంచుకొని కంపల్సరీగా హీరోల దగ్గర కానీ, ప్రొడ్యూసర్ల దగ్గర కానీ, డైరెక్టర్ల దగ్గర కానీ వచ్చి ఆయనకు కావాల్సిందంతా రాబట్టి మా మెగాస్టార్ గారి గురించి చాలా ఎంతో గొప్పగా తయారు చేసిన పుస్తకం చాలా సీదాగా ఉంది. ఏమైనా ఆ పుస్తకాన్ని అది ఎట్లా ప్రింట్ చేసినా దాని అత్యున్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఈ రోజున అక్కినేని నాగేశ్వరరావు గారిని, చరణ్ బాబుని, అరవింద్ గారిని, ఏడిది నాగేశ్వరరావు గారిని, పెద్దలందరినీ తీసుకొచ్చి ఆ పుస్తకానికి ఒక ఎలివేషన్ తీసుకురావటానికి మీరందరూ కృషి చేయటం నిజంగా చాలా ఆనందించదగ్గది. పసుపులేటి రామారావుని అభినందించదగ్గ ఆ పుస్తకాన్ని ఆవిష్కరణలో నేను కూడా పాలు పంచుకోవటం నిజంగా నేను చాలా చాలా ఎక్కువ సంతోషిస్తున్నా. సో ఐ విష్ పసుపులేటి రామారావు ఆల్ ది బెస్ట్. నాకు చిరంజీవి గారితో 2 సినిమాలు తీసే అవకాశం లభించింది. స్వయం కృషి, ఆపద్బాంధవుడు 2 సినిమాలని, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఆయన చేసిన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు ఉన్న సినిమాలే 2ను. ఆ రెండిట్లోనూ కూడా ఆయనకి ఉత్తమ నటుడిగా, ఆల్ ఇండియా ఉత్తమ నటుడిగా ఆయనకు బహుమతులు కూడా వచ్చినాయి. ఈ రోజుని ఈ పుస్తకావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం నాకు కలిగించినందుకు దాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుస్తకం చాలా విజయవంతం అవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పుస్తకం వేసిన రామారావు గారికి చాలా మా కుటుంబం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇందాక రామారావు గారు అన్నీ దీన్ని ఇంకా బెటర్ ప్రింటు, బెటర్ ఆర్ట్ పేపరు ఇవన్నీ నేను మొదట ఇది చూసిన తర్వాత దీన్ని బెటర్ చేద్దామని మా స్టాఫ్ని ఇచ్చి ఆయన్ని ఇచ్చి నేను పంపించి దీన్ని చేయడానికి ట్రై చేస్తే రామారావు గారు అంతగా ఇష్టపడలేదని అర్థమయ్యి ఆయన స్వయం కృషితోటే ఇది చేయాలని అనుకున్నట్టు అనిపించింది. దాంతో మేము విరమించుకున్నాం. అది చెప్పాలండి. రామారావు గారి గురించి గొప్పతనంగా ఒక మాట చెప్పాలంటే చాలా కృతజ్ఞతలు రామారావు గారు. ఈ పుస్తకం మా కుటుంబంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తి గురించి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చిరంజీవి గారితో ఎప్పుడు అనుబంధం ఏర్పడిందంటే 1980 ప్రాంతంలో ప్రకాశం జిల్లా
ఒంగోలు ప్రకాశం జిల్లాల్లో ప్రతి రైతులు విపరీతమైన కరువుకు లోనయ్యి అందరూ కుటుంబాలన్నీ ఆత్మహత్య చేసుకున్నాయి. ఆ టైంలో అప్పుడు నేను ఉదయంలో పనిచేస్తున్నాను. అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా జరుగుతుంది, మీరు కొంచెం ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పాను. చెప్పగానే చిరంజీవి గారు వెంటనే స్పందించి సరే అరవింద్ గారితో నేను మాట్లాడతాను రామారావు, మరి రేపు మళ్ళీ కలుద్దాం అన్నారు. అన్నట్టుగానే అరవింద్ గారితో డిస్కస్ చేసి వెంటనే మన్నాడు నాకు గౌరవించి రామారావుని అన్నట్టుగానే తప్పనిసరిగా కుటుంబాలందరికీ సాయం చేద్దాం, అయితే నువ్వు ప్రకాశం ఒంగోలు జిల్లాలో అందరికీ వెళ్ళి నువ్వు నిజంగా ఎవరో ఈ ఆత్మహత్య చేసుకున్నారు ఆ కుటుంబాల పేరు మాత్రం సేకరించి నాకు నువ్వు తీసుకురావాలి, అలాగైతే నేను చెల్లుతాను చేద్దాము. అరవింద్ కూడా ఇదే సలహా చెప్పారు అన్నారు. దాంతో అప్పుడు సరే బాగున్నదని చెప్పి నేను దాసనారాయణ అది సరే ఇలాగ చిరంజీవి ఇలాగ అన్నారు, నేను మరి ఇలాగ వెళ్తున్నారంటే ఒక వారం పాటు తప్పనిసరి వెళ్ళి రామారావు ఆయనకి పంపించి అక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్న రిపోర్టర్స్ కూడా ఉదయం రిపోర్టర్స్ కూడా చెప్పి రామారావు అని ఆయన వస్తున్నాడు, మీరు ఆయన సహకరించండి. ఆ కుటుంబాలు అంటే జిల్లాలంతా 2 జిల్లాలు తిరిగి ఆ కుటుంబాలకు పరిస్థితి చేసుకుని వాళ్ళందరూ నాకు అడ్రస్లు గట్టి అతనికి సహాయం చేయండి అని చెప్పారు. అన్నట్టుగానే వారం 10 రోజులు ఆ 2 జిల్లాల డిస్ట్రిక్ట్లో తిరిగి రావడం జరిగింది. అన్నీ అంతా తయారు చేసి వాళ్ళ అడ్రస్లు అన్నీ చేసి చిరంజీవి గారికి అరవింద్ గారికి అప్పచెప్పాను. తర్వాత అది ఎముడికి మోడు షూటింగ్ టైంలో ఆ కుటుంబాలందరినీ ఖర్చు పెట్టి తీసుకొచ్చి మద్రాసు తీసుకొచ్చి కళ్యాణ మండపంలో పెట్టి వాళ్ళందరికీ మా ఎముడికి మోడు 100 డేస్ ఫంక్షన్లో వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేశారు. బహుశా నాకు తెలిసి అప్పుడు దాదాపుగా 20 లక్షలు అంత అయినట్టు నాకు గుర్తు ఇప్పటికి. అప్పటి నుంచి నాకు ఎంతో అంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాడిని కనుక పేదలకు ఎంతగా ఆయన పనిగట్టి నాకు తెలిసి అంతగా పేదలకి వ్యక్తిగతంగా స్పందించి అంతగా స్పందించిన వ్యక్తి నాకు ఆయనే అనిపించింది. దాంతో అప్పటి నుంచి కొంచెం నాకు ఆయన మీద అభిమానం ఏర్పడింది. అలాగే తొలింటి కూడా నేనే చేసిన అవకాశం నాకు ఎదిగింది. ఆ విధంగా అప్పటి నుంచి జరిగిన అనుభవం ఇంతవరకు కొనసాగింది. నటుడిగా చిరంజీవి గారు పరిచయం అప్పటి నుంచి అంటే దాని ముందు నుంచి చూసిన వ్యక్తి రామారావు గారు. చిరంజీవి గారి కంటే ముందు ఆయన ఇండస్ట్రీలో జర్నలిస్ట్గా ఉన్నారు ఆయన. సో ఆయన దగ్గరుండి చూసి ఆయన ఇంట్లో మనిషిగా ఆయన గురించి బాగా తెలుసున్న వ్యక్తి ఏకైక వ్యక్తి రామారావు గారు. సో ఆయనకి చిరంజీవి గారి గురించి పుస్తకం రాసే అర్హత ఫస్ట్ రామారావుకి ఉంది. అది ఈరోజు నిజమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే జర్నలిస్ట్గా కాకుండా చాలామంది రాసి ఉండొచ్చు, కానీ జర్నలిస్ట్గా ఉంటూ ఆయన గురించి బాగా తెలుసుకుని ఆయన రాసిన వ్యక్తి ఫస్ట్ రామారావు గారు. సో ఆయన చాలా చాలా అభినందనలు తెలియజేసుకున్నాను. అలాగే రామారావు గారు గత 11 సంవత్సరాలు 10 years పూర్తికుని ఇప్పుడు 11th year సంతోషం బిగిన్ నుంచి ఇప్పటి వరకు ఆయన సంతోషంలో చేయడం సంతోషం అదృష్టం నా అదృష్టం అని నేను గర్వంగా చెప్పుకుని ఫీల్ అవుతున్నాను.